హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి కుర్తా సెట్స్ తెప్పించానండి. అవి కూడా నైరా కట్ కుర్తా సెట్స్ అన్నమాట. సో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ అండి, లైట్ బ్లూ కలర్ అన్నమాట. సో టాప్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా, సో లైట్ బ్లూ కలర్ అండి. టాప్ వచ్చేసి విత్ వర్క్ ఇచ్చేసాడు అనమాట, మిర్రర్ వర్క్ ఆర్ థ్రెడ్ వర్క్. సో చూడండి, సో ఫ్రంట్ పార్ట్ మొత్తం నెక్ పార్ట్ దగ్గర వర్క్ ఇచ్చేసారు ఇలా. సో దీని చుట్టూ వచ్చేసి మిర్రర్స్ ఇచ్చారండి, అది కూడా ప్లాస్టిక్ మిర్రర్, సెల్ఫ్ థ్రెడ్ ఇచ్చారనమాట బ్లూ కలర్ లో. సో వీటి పైన ప్రింట్ అనేది లైట్ అక్కడక్కడ షేడ్స్ లాగా ఇచ్చారండి, డిజైన్ వచ్చేసి వైట్ తో. సో చూస్తున్నారు కదా, సో ఇది. సో స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారండి. సో స్లీవ్స్ కి ఇక్కడ వచ్చేసి వర్క్ ఇచ్చారనమాట. సో చూడండి, ఇక్కడ వర్క్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. దీనికైతే స్లీవ్స్ దగ్గర వచ్చేసి మిర్రర్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సో సైడ్స్ వచ్చేసి కట్ కుర్తా నైరా కట్ అని చెప్పాను కదా, సైడ్స్ వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చారనమాట. సో చూడండి, సైడ్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. సో డబల్ సైడ్స్ ఇచ్చేసారు. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చారనమాట. సో చూడండి, హిప్ దగ్గర ఫ్రిల్స్ ఇచ్చేసారు. సో బ్యాక్ వచ్చేసి ఎలాంటి వర్క్ లేదండి, జస్ట్ ఒక డిజైన్ లాగా ఇచ్చేసారనమాట. సో చూడండి, ఇది టాప్. బాటమ్ వచ్చేసి ఇదండి. సో ఫుల్ డిజైన్ ఇచ్చేసాడు అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఇది, దీనికి వచ్చేసి కింద లెగ్స్ దగ్గర వచ్చేసి నీ దగ్గర ఇలా ఇచ్చారు వర్క్ అనేది, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సో చూడండి, సో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సో సైడ్ పాకెట్స్ అయితే ఏం లేవండి. సో ఇది ప్యూర్ నైరా కట్ కాటన్ అనమాట. సో చున్నీ వచ్చేసి ప్యూర్ కాటన్ ఇచ్చాడండి, మల్మల్ కాటన్ అంటాం కదా అలా ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ డిజైన్ ఇచ్చేసారనమాట. సో చూడండి, దుపట్టా మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసారు, వైట్ ప్రింట్ ఇచ్చారండి టోటల్ గా. సో చూడండి, సో ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ చేశారనమాట, రఫ్ చేసేసారు సైడ్స్. ప్రింట్ అనేది డబల్ సైడ్ ఇచ్చారండి. సో మనకి ప్రింట్ పోతుందని డౌట్ అవసరం లేదు, డబల్ సైడ్ ఇచ్చేసారనమాట దుపట్టాకి. ఇది ప్యూర్ మల్మల్ కాటన్ అండి. సో ఇది ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ చూద్దాం. సో సెకండ్ వన్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి. సో డార్క్ బాటిల్ గ్రీన్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ ఇలానే ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి. సో చూడండి, సో ఫ్రంట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి చమ్కీస్ ఇచ్చాడు, షైనింగ్ ఉంది చూడండి బాగా. సో ఇక్కడంతా షైనింగ్ ఇచ్చేసాడు, థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి టోటల్ గా ఫ్రంట్ పార్ట్ అంతా. సో దీనికి కూడా సేమ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ విత్ హ్యాండ్స్ ఎల్బోకి వచ్చేసి కింద ఇక్కడ వర్క్ ఇచ్చాడు, థ్రెడ్ వర్క్. సో చూడండి, సో దీని చుట్టూ వచ్చేసి చమ్కీ ఇచ్చాడు అనమాట, సీక్వెన్స్ వర్క్ అంటాం కదా అలా ఇచ్చేసారనమాట. సో ఫ్రంట్ పార్ట్ వచ్చి సేమ్ అలానే అండి, ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇలా ఇచ్చేసారు. సో దీనికి టైస్ ఇచ్చారండి, సైడ్ వచ్చేసి టైస్ ఇచ్చారు. సో చూడండి, సో కింద వచ్చేసి టజల్స్ ఇలా వైట్ క్రీమ్ కలర్ టజల్స్ థ్రెడ్స్ ఇచ్చాడు. సో సేమ్ అలానే ఇక్కడ సైడ్ వచ్చేసి వర్క్ ఇచ్చేసారు, థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి. సో చూడండి, ఇక్కడంతా సేమ్ అలానే థ్రెడ్ ఇచ్చేసారు. సో బాటమ్ వచ్చేసి కింద అలానే లేస్ ఇచ్చేసాడండి, అదే సేమ్ థ్రెడ్ వర్క్ అనుకున్నాను కదా. సో అలా ఇలా లేస్ లాగా ఇచ్చేసారనమాట. చూడండి, ఎండింగ్ బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. సో బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అండి. సో చూడండి, బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ రౌండ్ నెక్ అనమాట. సో ఇది బ్యాక్ పార్ట్. సో దీని బాటమ్ ఎలా ఉందో చూద్దాం. సో బాటమ్ సేమ్ అలానే అండి. ఇది వచ్చేసి రేయాన్ మాత్రమే, ఇది కాటన్ కాదు, రేయాన్ క్లాత్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో దీనికి వచ్చేసి ఎండింగ్ కింద స్లీవ్స్ కింద పార్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట విత్ సీక్వెన్స్ వర్క్. చూడండి, ఇది బాటమ్. సో దుపట్టా ఎలా ఉందో చూద్దాం. సో దుపట్టా వచ్చేసి చిఫాన్ ఫ్యాబ్రిక్ అండి, జార్జెట్ ఫ్యాబ్రిక్.
సో దీనికి వచ్చేసి లేస్ ఇచ్చారనమాట సింపుల్ గా ఇలా. సో చూడండి. సో గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు. ఓవరాల్ సైడ్స్ అంతా గోల్డ్ కలర్ లేస్ ఇచ్చేసారండి దుపట్టాకి. సో చూడండి. సో ఇక్కడ దీనికి డిజైన్ దుపట్టాకి ఇలా ఇచ్చేసారనమాట ఎల్లో కలర్ తో. సో ఇది దుపట్టా కూడా 2.5 మీటర్ ఉంటుందండి డెఫినెట్ గా. సో చూసారు కదా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి. సో ఇది వచ్చేసి రేయాన్ కాటన్ అన్నమాట. సో దీనికైతే దుపట్టా లేదు, జస్ట్ కుర్తీ విత్ ప్యాంట్ మాత్రమే. సో చూడండి, ఇది కూడా సేమ్ ఫ్రంట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారనమాట. సిల్వర్ కలర్ అండి. సో చూడండి, ఫ్రంట్ అయితే నిజంగా చాలా బాగుంది, బ్లూ కి వైట్ కాంబినేషన్ అనేది. సో చూసారు కదా. సో సేమ్ సైడ్స్ అలానే ప్రింట్ ఇచ్చాడండి. సో ఇలా ప్రింట్ ఇచ్చేసారనమాట లేస్ లాగా. సో చూస్తున్నారు కదా. సో బాటమ్ కూడా అలానే ప్రింట్ ఇచ్చేసారండి, ఒక లేస్ డిజైన్ ఇచ్చారు. సో చూడండి, సో ఫుల్ గా ప్రింట్ ఇచ్చేసారనమాట ఒక డిజైన్ లాగా ఫ్రంట్ పార్ట్ అంతా కింద వచ్చేసి. సో స్లీవ్స్ వచ్చేసి దీనికి ఇలా పఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చేసారండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 3/4 అన్నాను కదా, ఇక్కడ ఒక చిన్న లేస్ ఇచ్చారనమాట. లేస్ తో పాటు ఇక్కడ ఎక్స్ట్రా హ్యాండ్ పఫ్స్ అంటాం కదా, అలాంటి స్లీవ్స్ ఇచ్చారనమాట. సో ఇది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్టిచ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది తీసేసారండి, రిమూవ్ చేసేసారు. సో చూడండి, యాజ్ యువర్ విష్, మీకు నచ్చితే. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ లేకుండా ఇలా డిజైన్ ఇచ్చేసాడు అనమాట ప్రింట్ అనేది. సో చిన్న లీవ్స్ సమ్ డిజైన్ లాగా ఇచ్చారు, ఒక ఫ్లవర్ లాగా. సో ఇది టాప్ అండి. బాటమ్ వచ్చేసి జస్ట్ ఒక వర్టికల్ లైన్స్ ఇచ్చారు ప్యాంట్ అనేది. సో చూసారు కదా. సో ఇది వచ్చేసి ఎలాస్టిక్ అండి, ఎక్స్టెండ్ అవుతుంది బాగా. సో సేమ్ అలానే కింద వచ్చేసి లేస్, ఒక డిజైన్ లేస్ అన్నాను కదా, అలా ఇచ్చేసి కింద మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చారండి ప్యాంటు. సో చూడండి. సో ఇది వచ్చేసి కుర్తా విత్ ప్యాంట్ మాత్రమే అండి, దుపట్టా లేదు. వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ లేవనుకుంటాను. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. సో చూడండి, దీనికి టోటల్ గా చమ్కీ వర్క్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా నైట్ టైం అయితే భలే షైనింగ్ ఉంటుంది. సో చూడండి, సో ఫ్రంట్ మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసాడు. సో చాలా బాగుంది. దీనిపైన సిల్వర్ జరీ ఇచ్చాడు అనమాట, బ్లాక్ విత్ సిల్వర్ జరీ. సో స్లీవ్స్ అలానే ఇచ్చాడు. ఇది నాకు తెలిసి ఫుల్ హ్యాండ్స్ అనుకుంటాను, 3/4 అయితే కాదు. సో చూసారు కదా, సేమ్ అలానే ఇక్కడ లేస్ ఇచ్చాడండి ఈ స్లీవ్స్ కి. సో చాలా బాగుంది ఈ వర్క్ అనేది. సిల్వర్ జరీ ఇచ్చాడండి మొత్తము. సో అక్కడక్కడ ఒక ఫ్లవర్ లాగా చమ్కీ వర్క్ ఇచ్చేసారనమాట. సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ స్లీవ్ కూడా అలానే. సో చూడండి, సో బ్యాక్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారండి. సో చూసారు కదా, బ్యాక్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. సో సేమ్ అలానే ఫ్రంట్, దీనికి కూడా ఒక చిన్న సైడ్ వచ్చేసి లేస్ లాగా ఇచ్చేసారు. సో చూడండి, ఇక్కడ నుండి ఇచ్చారనమాట. సో ఇక్కడ కట్ వస్తుంది. సో ఇది వచ్చేసి లేస్ ఇచ్చారు. సేమ్ అలానే బాటమ్ కూడా అలానే ఇచ్చేసారు. సైడ్ ఎలా అయితే ఇస్తారో బాటమ్ కింద వచ్చేసి అలానే ఇస్తారనమాట, ఎండింగ్ పార్ట్ వచ్చేసి టాప్ కి. సో దీనికి కూడా సేమ్ అలానే ఇచ్చారు. సో చూసారు కదా, ఇది బ్లాక్ అండి. దీనికి ప్యాంట్ వచ్చేసి చూసాం. సో దీని ప్యాంట్ వచ్చేసి ఫుల్ వైట్ అండి. సో చూడండి, సో ఇది కాటన్ అండి, రేయాన్ కాటన్. ఇది కూడా ఎక్స్టెండ్ అవుతుంది బాగా. సో దీనికి వచ్చేసి సో బాటమ్ వచ్చేసి కింద ఇలా ఇచ్చేసారండి, సేమ్ బ్లాక్ తో విత్ చమ్కీ వర్క్ ఇచ్చారు, లేస్ లాగా వేసి. సో చూడండి, సో 2 సైడ్స్ అలానే ఉంది. సో చూసారు కదా. సో ఇది, సో చున్నీ వచ్చేసి, సో ఇది వచ్చేసి దుపట్టా అండి, బ్లాక్ విత్ లైన్స్ ఇచ్చేసారనమాట. సేమ్ అలా డిజైన్ ఇచ్చేసారు చూడండి, వైట్ తో కాంబినేషన్ తో. సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి దుపట్టా అనేది. సో దీనికి ఎండింగ్ వచ్చేసి ఇలా లేస్ ఇచ్చారనమాట వైట్ కలర్ తో. సో చూడండి, సో దీనికి ఎండింగ్ వచ్చేసి ఇలా వైట్ కలర్ లేస్ ఇచ్చారండి. సో ఈ దుపట్టా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. సో చూసారు కదా, ఇది నాకు తెలిసి 2.5 కన్నా ఎక్కువే ఉంటుంది అనమాట.
సో చూసారు కదా, ఇది ఈరోజు కలెక్షన్ అండి. టోటల్గా నైరా కట్ కుర్తా సెట్స్ అన్నమాట. కాకపోతే 2 సెట్స్కి వచ్చేసి ఓన్లీ ప్యాంట్ మాత్రమే ఇచ్చారు. 2 సెట్స్ వచ్చేసి దుపట్టా ఇచ్చారండి. సో మీకు వీటిలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏదైనా నచ్చితే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. యాక్చువల్లీ నేను బ్లాక్ అయితే ఎక్సెల్ పెట్టానండి. మీకు చూపించిన 4 ప్రోడక్ట్స్ వచ్చి ఎక్సెల్ అండి. కాకపోతే బ్లాక్ ఒకటి XXL ఇచ్చారనమాట. కొంచెం డిఫరెన్స్ అయింది సైజ్ అనేది. సో నో ప్రాబ్లం. సో ఇది ఈరోజు కలెక్షన్. సో మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడండి.